Hello, my dear student. You see the ratio proportion problems ఎలా చేయాలి సింపుల్ టెక్నిక్స్ గురించి ప్రజెంట్ మీకు డిస్కస్ చేస్తున్నా. సో యు సీ అండ్ లిజన్ కేర్ఫుల్లీ. వాట్ ఈస్ ద రేషియో? రేషియో అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మనము చూడండి, ఇక్కడ మనకు మ్యాంగోస్ ఒక 5 మ్యాంగోస్ ఉన్నాయి అనుకోండి. మ్యాంగోస్ ఏమి ఇక్కడ ఒక 5 మ్యాంగోస్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా యాపిల్స్ ఒక 6 ఉన్నాయి అనుకుందాం. ఏమివి యాపిల్స్ అనమాట. ఏమిది యాపిల్స్, మ్యాంగోస్ 5 ఉన్నాయి అనుకున్నాం. అప్పుడు ఏం చేయాలంటే టోటల్ నంబర్ ఆఫ్ మ్యాంగోస్ ఏంటి, టోటల్ నంబర్ ఆఫ్ మ్యాంగోస్ అదే టోటల్ నంబర్ ఆఫ్ యాపిల్స్. అప్పుడు రెండు కూడా యాడ్ చేయాలి. అంటే ఎం ఈజ్ ఈక్వల్ టు ఏమిది 5 అంటే ఎం ప్లస్ పి. ఏం చేస్తారు ఇక్కడ ఎం ప్లస్ యాపిల్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తాయి, మ్యాంగోస్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ 5 ప్లస్ 6 దట్ ఈజ్ ఈక్వల్ టు 11 అనమాట. ఏమి ఇక్కడ 11 ఉన్నాయి టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ అనమాట. సో వీటిని రేషియోలో రాసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగో యొక్క రేషియోస్ రాసుకోవాల్సి వస్తే మ్యాంగోస్ ఎన్ని ఉంటాయి మనకు 5 డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ రాసుకుంటాం. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద రేషియో. నెక్స్ట్ చూడండి, యాపిల్స్ ఎన్ని ఉంటాయి మనకు 6 ఉన్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ వేసుకుంటాం. దీన్ని రేషియో అంటారు. అంటే 5:11. ఇది ఏమిది 6:11. ఒకవేళ ఇవి రెండు కూడా ఈక్వల్ చేసినట్లయితే ప్రపోర్షన్ అంటారు. ఏమివి బోత్ ఆర్ ఈక్వల్ చేసినట్లయితే ప్రపోర్షన్. ఫర్ ఎగ్జాంపుల్ 5/11 దట్ ఈజ్ ఈక్వల్ టు 6/11. అంటే ఏం రాసుకోవచ్చు, ఇది 5:11 ప్రపోర్షన్ అంటే ఇలా సింబల్ ఉంటుంది. ఓకే, ఇదేమి 6:11. సో ఈ విధంగా మనము యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, మనకి వీటిలో ప్రాబ్లమ్స్ ఎలా అడగడానికి మనకి ఎలా ఉంటాయి ప్రాబ్లమ్స్ అనేది చూద్దాం. ఓకే, చూడండి మనకి ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతాడు. చూడండి ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్గా చూడండి, ఇఫ్ ఏ ఇస్ టు బి స్మాల్ ఏ ఇస్ టు బి అనుకుందాం. అదేవిధంగా బి ఇస్ టు సి, ఇక్కడ బి ఇస్ టు సి దట్ ఈజ్ ఈక్వల్ టు ఎం ఇస్ టు ఎన్ అనుకుందాం. వాట్ ఆర్ ద వాల్యూస్ ఆఫ్ ఏ ఇస్ టు బి ఇస్ టు సి అన్నాడు అనుకోండి. ఏమి ఇక్కడ వాట్ ద వాల్యూ అంటే ఏమి ఏ ఇస్ టు బి ఇస్ టు సి ఏంటి అన్నాడు. ఓకే, ఏ ఇస్ టు బి ఇస్ టు ఏంటి కనుక్కోమంటే మనం ఏం చేస్తాం చూడండి, ఇక్కడ సింపుల్గా ఏ ఇస్ టు బి రాసుకోండి. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారు, ఇక్కడ బి ఇస్ టు సి రాసుకోండి. అంటే బి కింద బి వాల్యూ, సి కింద సి వాల్యూ దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏముంది చూడండి, ఇక్కడ మనకు ఏముంది, ఇక్కడ ఏ ఇస్ టు బి ఉంది, ఏ ఇస్ టు బి. అలాగే ఇక్కడ బి వాల్యూ ఎం, సి వాల్యూ ఎన్, ఏ వాల్యూ ఏ, బి వాల్యూ స్మాల్ బి. ఓకే, మీరు ఏం చేస్తారు ఇక్కడ మీకు ఏ ఇస్ టు బి, ఇది బి కదా, సో కాబట్టి ఎం ఇస్ టు ఎన్ రాసుకోండి. ఓకే, ఇక్కడ ఏదైతే ఉంటుందో అదే వాల్యూ ఇక్కడ రాయండి. అలాగే ఇక్కడ ఏదైతే ఉందో అదే వాల్యూ ఇక్కడ రాయండి. ఇప్పుడు మనకు రేషియో కావాలి. అంటే ఏ ఇస్ టు బి ఇస్ టు సి కావాలి. ఈ రెండు ప్రోడక్ట్ చేయండి. ఏ ఇంటూ ఎం, ఏఎం దట్ ఈస్ ఈక్వల్ టు బిఎం. ఇవి రెండు ప్రోడక్ట్ రేషియో. నెక్స్ట్ బి ఇంటూ ఎన్ అనమాట. అంటే ఏ ఇస్ టు బి ఇస్ టు సి ఈజ్ ఈక్వల్ టు ఏఎం ఇస్ టు బిఎం ఇస్ టు బిఎన్ అనమాట. ఓకే, ఈ విధంగా మనకు రేషియోస్ మనం కనుక్కుంటాం. ఫర్ ఎగ్జాంపుల్గా మనకి అనదర్ ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు ఏ ఇస్ టు బి ఈజ్ ఈక్వల్ టు 1:2 అనుకుందాం. అదేవిధంగా బి ఇస్ టు సి ఈజ్ ఈక్వల్ టు 3:4 అనుకుందాం. ఓకే, బి ఇస్ టు సి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ ఇస్ టు బి ఇస్ టు సి, ఇది ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఇది క్వశ్చన్ మార్క్. ఓకే, సో వీటిని ఫైండ్ అవుట్ చేయాలంటే మీకు ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేసేది. ఫస్ట్ ఏం చేస్తారు 1:2 అంటే ఏమిది
A:B రాసుకుంటారు. తర్వాత చూడండి ఇక్కడ B వాల్యూ వచ్చి 2, A వాల్యూ వచ్చి 1, B వాల్యూ వచ్చి 3, C వాల్యూ వచ్చి 4. సో B కింద B వాల్యూ రాసుకోండి. ఎంత ఇక్కడ 3, C వాల్యూ. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఏదైతే ఉందో అది రాసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఏదైతే ఉందో అది రాసేస్తారు. సో అప్పుడు ఏమొస్తుంది మనకు A:B:C దట్ ఈజ్ ఈక్వల్ టు 1 into 3, 3, నెక్స్ట్ 2 into 2 3 6, 2 4 8, 2 4 8. దిస్ ఈస్ ద A:B:C అనమాట. ఓకే, సింపుల్గా ఏం చేస్తారు మీరు 1:2 రాసుకున్నాం. తర్వాత ఏం చేసాము, ఇది A, ఇది B, ఇది B, ఇది C కాబట్టి దాని కింద B కింద B వాల్యూ రాసుకున్నాం. ఓకే, తర్వాత ఇక్కడ ఏదైతే ఉందో అది రాసినాం, లేదా ఇక్కడ ఏదైతే ఉందో అది రాస్తాం. ఇవన్నీ ప్రోడక్ట్ చేస్తే మనకి A:B:C అనేది రేషియో అనేది వస్తుంది అనమాట. ఓకే, మనకు ఫర్ ఎగ్జాంపుల్గా మనకు ఏ డివిజన్ కావాలంటే ఏం చేస్తాం, 3 6 8 యాడ్ చేస్తారు. ఏం చేస్తారు, ఏ వాల్యూ 1/, ఇవన్నీ టోటల్ నెంబర్ ఆఫ్ వేసుకుంటారు. అలాగే B రేషియోలోది కావాలనుకోండి, టోటల్ నెంబర్ ఆఫ్, అక్కడ ఏం చేస్తారు, B వాల్యూ తీసుకుంటారు, రేషియోలు ఇవన్నీ టోటల్ నెంబర్ ఆఫ్ యాడ్ చేస్తారు. అంటే 6/, అంటే ఏమి ఏ కావాల్సి వస్తే 3/, టోటల్ నెంబర్ ఆఫ్ B కావాల్సి వస్తే B వాల్యూ కావాల్సి వస్తే 6/3 + 6 + 8 ఇలాగా చేసుకోవచ్చు. ఇది యాక్చువల్గా మనకు రేషియోస్. ఒకవేళ ఇన్ కేస్ మనకు A:B, B:C, C:D వచ్చింది అనుకోండి, అప్పుడు ఎలా చేయాలి సరే అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మనకి ఫర్ ఎగ్జాంపుల్గా అలా కావాల్సి వచ్చింది అనుకోండి. చూడండి ఇక్కడ మనకు A:B ఈజ్ ఈక్వల్ టు స్మాల్ A:B అనుకుందాం. B:C వచ్చి M:N అనుకుందాం. C:D, D ఈజ్ ఈక్వల్ టు L:P అనుకుందాం. సో వాట్ ఆర్ ద వాల్యూస్ ఆఫ్ A:B:C:D? ఇది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇది మీరు ఏం చేస్తారు చూడండి, ఇక్కడ మనకు ఫస్ట్ A:B యాజ్ ఇట్ ఈస్గా ఇది రాసేసాను. తర్వాత B వాల్యూ M కాబట్టి M:N. తర్వాత C వాల్యూ కింద C అంటే L:P రాసుకుంటారు. అప్పుడు మనకు ఏమొస్తుంది, మనకు A:B:C:D వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ ఏదైతే ఉందో అదే రాసేస్తారు. సో ఇక్కడ ఏదైతే ఉందో B, ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏదైతే ఉందో L, నెక్స్ట్ ఇక్కడ ఏదైతే ఉందో అదే రాస్తారు. నెక్స్ట్ ఏం చేస్తారు, ఇక్కడ N రాస్తారు. నెక్స్ట్ ఏమి ఇక్కడ B, ఏమిది B. ఓకే, ఇలా రాసుకోవాలి. మనకి ఇప్పుడు కావాలి ఏమి A:B:C:D వాల్యూ కావాలి అంటే ఇవన్నీ మల్టిప్లై చేయాలి. BNP ఏమిది BNP అనమాట. ఓకే, ఈ విధంగా మనం రేషియోస్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఫర్ రేషియోస్. సో వీటిని బట్టి మనకు క్వశ్చన్స్ అనేది అడుగుతూ ఉంటారు. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చూడండి, ఫస్ట్ ఏం చేస్తారు, ఇక్కడ A:B రాసుకుంటారు. A:B, దీని తర్వాత ఏం చేస్తారు మీరు M:N కాబట్టి M:N రాస్తారు. ఓకే, తర్వాత ఏం చేస్తారు, ఇక్కడ L:B రాస్తారు. ఓకే, L:P, ఇంకేం చేస్తారు, ఇవన్నీ ప్రోడక్ట్ చేస్తే సరిపోతుంది అనమాట. ఒక ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మనకు A:B ఈజ్ ఈక్వల్ టు 1:3 అనుకుందాం. ఓకే, నెక్స్ట్ B:C ఈజ్ ఈక్వల్ టు 3:4 అనుకుందాం. C:D ఈజ్ ఈక్వల్ టు 5:6 అనుకుందాం. సో వాట్ ఆర్ ద వాల్యూస్ ఆఫ్ A:B:C:D? దీని వాల్యూ కనుక్కోవాలి మనం. ఓకే, సో కాబట్టి మీరు ఏం చేస్తారు, ఇక్కడ 1
3, నెక్స్ట్ 3:4, నెక్స్ట్ 5:6. ఓకే, ఇక్కడ ఏదైతే ఉందో అది రాసుకోండి. ఇది మరి 5. నెక్స్ట్ ఇక్కడ ఏదైతే ఉందో అది రాసుకుంటారు. ఇక్కడ ఏ వాల్యూ అయితే ఉందో అది రాసుకుంటారు. నెక్స్ట్ ఏమి ఇక్కడ మరి 3, నెక్స్ట్ ఇక్కడ 4 ఉంది కాబట్టి 4. ఈ విధంగా రాసుకోండి. ఓకే, సో కాబట్టి మనకి ఏమొస్తుంది అప్పటికి మనకు A:B:C:D దట్ ఈజ్ ఈక్వల్ టు మల్టిప్లై చేయండి. 1 × 3 × 5 అంటే ఏమి ఇక్కడ 15. నెక్స్ట్ 3 3 9. ఓకే, 45. ఓకే, నెక్స్ట్ ఏమొస్తుంది 3 4 12. ఓకే, ఏమి ఇక్కడ 3 12 12 అంటే ఏమి మీరు గుర్తుపెట్టుకోండి మీకు అర్థం కావడానికి. 1 × 3 × 5 is 2. నెక్స్ట్ ఏమి ఇక్కడ 3 × 3 × 5 is 2. 3 × 4 × 5 equal to 3 × 4 × 6. 3 × 4 × 6 అన్నమాట. అంటే ఈ విధంగా మనము మల్టిప్లై చేసుకుంటారు అన్నమాట. ఇవన్నీ ఈ విధంగా మీకు ఎన్నైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్గా A:B, B:C, C:D, D:E వచ్చినా కూడా సేమ్ అదే మెథడే. ఓకే, మనకి ఎలా వచ్చినా కూడా సేమ్ ఇలాగా చేసుకుంటూ వచ్చేస్తే మీకు రేషియోస్ అనేవి ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయి మనకు ఆన్సర్ అనేది వస్తుంది అనమాట. ఓకే, చూడండి ఇక్కడ మనకు A:B, M:N అన్నాడు, B:C, O:P అన్నాడు, C:D, Q:R అన్నాడు, D:E, S:T అన్నాడు. సో ఇక్కడ 5 రేషియోస్ వచ్చాయి. మనకి ఏం కనుక్కోవాలా? A:B:C:D:E అనేది మనము ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారు, ఇక్కడ చూడండి, ఇక్కడ M:N రాసేస్తారు. నెక్స్ట్ ఏం చేస్తారు, ఇక్కడ O:P రాసేస్తారు. తర్వాత ఏం చేస్తారు, Q:R, నెక్స్ట్ S:T ఇది రాసుకుంటారు. మనకి ఏం కావాలి ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ మనకు A:B:C:D కావాలి. ఓకే, వీటి యొక్క రేషియో కావాలి. ఇక్కడ ఏదైతే ఉందో అది రాసేస్తారు. ఇక్కడ ఏదైతే ఉందో అది రాయండి. అది కూడా అదే విధంగా ఇక్కడ రాసేస్తారు Q. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఏం చేస్తారు, ఎస్ ఇది ఎస్. నెక్స్ట్ ఏం చేస్తారు, ఇక్కడ P. ఓకే, మరి నెక్స్ట్ ఏమి ఇక్కడ P. నెక్స్ట్ ఇక్కడ ఏమిది R. ఓకే, ఇక్కడ ఏమి చూడండి, A అట్లాగే E. ఓకే, A:B:C:D ఏం చేస్తారు, ఇవన్నీ మల్టిప్లై చేస్తారు. అంటే ఏమి MOQS ఇదేమిది NOQS అలాగే ఇక్కడ ఏముంది, ఇక్కడ N, ఇది N. ఓకే, సో ఏమొస్తుంది మనకు NPQS. నెక్స్ట్ ఏమిది NPRS. ఇది ఏమొస్తుంది NPRT. దిస్ ఇస్ ద రేషియో అనమాట. అంటే A:B:C:D:E అంటే ఈ విధంగా రాసి ఏవైనా సరే మీకు రేషియోస్ రాయాలనుకుంటే మనకు కొన్ని రేషియోస్ ఇచ్చి అనదర్ రేషియో ఫైండ్ అవుట్ చేయమంటాడు అనమాట. ఇలాంటి ఏవైనా సరే ఈ విధంగా చేసుకుంటూ రావచ్చు అనమాట. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఫర్ ద రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్. రేషియో అంటే ఏమి, ఓన్లీ 2 వాల్యూస్ మాత్రం రాసుకున్నట్లయితే రేషియో అనమాట. అంటే ఇప్పుడు A/B ఇలా వచ్చింది అనుకోండి, దీన్ని రేషియో అంటారు. ఒక ఇలా కాకుండా మనకి ప్రపోర్షన్ అంటే ఏమి, A/B ఉంటుంది, C/D, రెండు LHS RHS ఈక్వల్ అయి ఉంటాయి. సో వాటికి ప్రపోర్షన్గా రాయాలన్నారు అనుకోండి, A:B రాసి ఈజ్వల్ ప్లేస్లో ఇట్లా 4 డాట్స్ పెడతారు. నెక్స్ట్ C:D రాస్తారు. దీన్ని ప్రపోర్షన్ అంటారు. ఓకే, దిస్ ఈస్ ద కాన్సెప్ట్ రేషియోస్ అండ్ proportions. Okay, tomorrow I will discuss new topic. Okay, thank you.